హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకట్పల్లి చందన బ్రదర్స్. సో ప్రెజెంట్ నేనైతే కుకట్పల్లి చందన బ్రదర్స్ పిల్లర్ నెంబర్ A735 దగ్గర ఉన్నాను. సో చాలామంది రీసెంట్ టైమ్స్లో మంచి కలెక్షన్ ఆఫ్ జుమ్కాస్ చూపించమని అడుగుతున్నారు, అన్ని డ్రెస్సెస్ మీదకి కూడా. సో జుమ్కాస్ అనగానే మనకి వేసుకునే శారీతో కానీ డ్రెస్తో కానీ అకేషన్తో కానీ సంబంధం లేకుండా వేటి మీదకైనా సరే ట్రెడిషనల్ లుక్ ఉంది అంటే జుమ్కాస్ బాగా యాప్ట్ అయిపోతాయి. సో అందుకని ఇవాళ ఎపిసోడ్లో నేను మీకోసం మంచి పెద్ద పెద్ద బుట్ట కమ్మలు చూపించబోతున్నానండి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇవాళ ఎపిసోడ్లో మనం జుమ్కాస్ చూద్దాం. మనం చూస్తున్న జుమ్కాస్ కలెక్షన్లో ఫస్ట్ జుమ్కాస్ వచ్చేసి ఈ విధంగా వచ్చాయండి. చాలా బిగ్ సైజ్లో వచ్చాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇక్కడ స్టడ్ దగ్గర చూసినట్లయితే మనకి లక్ష్మీదేవి రూపం అనేది వచ్చింది. అండ్ స్టడ్కి అటు ఇటు వచ్చేసి మనకి రూబీ స్టోన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ పైన కిరీటం దగ్గర కూడా రూబీ స్టోన్ ఇచ్చారు. అండ్ స్టడ్కి అటు ఇటు హ్యాంగింగ్స్గా వచ్చేసి గోల్డెన్ బాల్స్ వచ్చాయి. అండ్ నెక్స్ట్ హ్యాంగింగ్ చూద్దాము. హ్యాంగింగ్ వచ్చేసి మనకి బుట్ట ఉంది కదా, ఈ బుట్ట కమ్మకి అటు ఇటు మనకి పీకాక్స్ వచ్చాయన్నమాట. పీకాక్స్కి మిడిల్లో వచ్చేసి రూబీ స్టోన్ అనేది వచ్చింది. అండ్ ఈ బుట్టకమ్మ అంతా కూడా మనకి ఈ విధంగా ఎలిఫెంట్స్ అటు ఇటు వచ్చేసి మిడిల్లో మనకి లక్ష్మీదేవి రూపం ఇచ్చారండి. అండ్ ఇట్ సైడ్ చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకి రూబీ స్టోన్ అనేది రావడం జరిగింది ఎలిప్ షేప్ లోపల. అండ్ ఎమరాల్డ్ స్టోన్ వచ్చింది. ఇక్కడ ఎమరాల్డ్ స్టోన్ పైన వచ్చేసి మనకి రూబీ స్టోన్ అనేది రావడం జరిగింది. ఈ బుట్టకమ్మకి హ్యాంగింగ్స్గా వచ్చేసి మనకి ఈ విధంగా గోల్డెన్ బాల్స్ బిగ్ సైజ్లో వచ్చాయండి. అండ్ బుట్టకమ్మ లోపల కూడా చూసినట్లయితే మనకి ఈ విధంగా ఎమరాల్డ్ స్టోన్ వచ్చేసి పైన ఈ విధంగా పర్ల్స్ అనేవి వచ్చాయి, వైట్ పర్ల్స్ అనేవి వచ్చాయి. సో ఈ విధంగా ఈ రెండు జుమ్కాస్ అనేవి వచ్చాయండి. సో ఈ బ్యూటిఫుల్ జుమ్కాస్కి మనకి గ్రాస్ వాల్యూ వచ్చేసి 31 గ్రామ్స్ ఉందండి. అండ్ నెట్ వాల్యూ వచ్చేసి 27 గ్రామ్స్ ఉంది. నెక్స్ట్ జుమ్కాస్ చూద్దాం. కలెక్షన్లో మనం చూస్తున్న నెక్స్ట్ జుమ్కాస్ వచ్చేసి ఈ విధంగా వచ్చాయండి. మంచి డిలైట్ఫుల్ లుక్తో డిజైన్ చేశారు. స్టడ్ పీస్ చూసుకున్నట్లయితే మనకి డ్రాప్ షేప్ లాగా వచ్చింది. డ్రాప్ షేప్ లోపల మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా లక్ష్మీదేవి రూపాన్ని ఇచ్చారు. అండ్ డ్రాప్ షేప్కి పైన కిరీటం దగ్గర వచ్చేసి మనకి ఈ విధంగా రూబీ స్టోన్ అనేది రావడం జరిగిందండి. అండ్ డ్రాప్ షేప్కి అటు ఇటు కూడా మనకి స్టడ్ కింద చూసినట్లయితే పీకాక్స్ వచ్చాయి ఈ విధంగా. అండ్ పీకాక్స్ పైన వచ్చేసి రూబీ స్టోన్ డిజైనింగ్ వచ్చింది. అండ్ ఈ రూబీ స్టోన్కి అటాచ్ అయ్యేసి మనకి గోల్డెన్ బాల్స్ అనేవి వచ్చాయండి. అండ్ కింద చూసినట్లయితే మనకి ఈ విధంగా పీకాక్స్ వచ్చాయి. అండ్ పీకాక్స్ కూడా చాలా డీటెయిలింగ్గా ఇచ్చారు. అండ్ బుట్టకమ్మ పైన చూసినట్లయితే మనకి ఈ విధంగా రూబీ స్టోన్ అనేది ఇచ్చారు. అండ్ జుమ్కా వచ్చేసి ఈ విధంగా మొత్తం ఆల్టర్నేట్గా మనకి లక్ష్మీదేవి రూపాలు వచ్చాయండి. లక్ష్మీదేవి రూపానికి కూడా కింద మనం చూసినట్లయితే ఈ విధంగా రూబీ స్టోన్ డిజైనింగ్ అనేది ఇచ్చారు. అండ్ జుమ్కా అంతా కూడా ఈ విధంగా హ్యాంగింగ్స్గా గోల్డెన్ బాల్స్ అనేవి వచ్చాయి. అండ్ జుమ్కా లోపల కూడా మనం చూసినట్లయితే ఈ విధంగా ఎమరాల్డ్ బీడ్ వచ్చేసి ఎమరాల్డ్ బీడ్కి పైన హ్యాంగింగ్స్గా పర్ల్స్ అనేవి వచ్చాయి. సో సేమ్ అట్ సైడ్ కూడా సేమ్ ఇలానే బుట్టకమ్మ అనేది డిజైన్ చేశారండి. ఈ బ్యూటిఫుల్ జుమ్కాస్కి గ్రాస్ వాల్యూ వచ్చేసి 27 గ్రామ్స్ ఉందండి. అండ్ నెట్ వాల్యూ వచ్చేసి 24 గ్రామ్స్ ఉంది. నెక్స్ట్ జుమ్కాస్ చూద్దాం. సో మనం నెక్స్ట్ చూస్తున్న జుమ్కాస్ వచ్చేసి యాంటిక్ పాలిష్తో వచ్చాయండి. అండ్ నక్షి డిజైనింగ్లో వచ్చాయి. స్టడ్ పీస్ చూసుకున్నట్లయితే డ్రాప్ షేప్లో వచ్చింది, లీవ్ షేప్ వచ్చేసి. అండ్ లోపల మనకి లక్ష్మీదేవి రూపం అనేది ఇచ్చారు. అండ్ పైన కిరీటం దగ్గర వచ్చేసి మనకి రూబీ స్టోన్ అనేది వచ్చింది. అండ్ ఈ లక్ష్మీదేవి రూపానికి కింద చూసినట్లయితే పీకాక్ షేప్స్ వచ్చేసి ఐ బాల్ దగ్గర మనకి రూబీ స్టోన్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ కూడా మనకి కింద జుమ్కా దగ్గర పైన ఇలా జుమ్కాకి అండ్ స్టడ్కి అటాచ్ అయ్యి పీకాక్స్ వచ్చాయి. మిడిల్లో రూబీ స్టోన్ అనేది రావడం జరిగింది. జుమ్కా అంతా కూడా మనకి ఈ విధంగా సెండింగ్ ఆర్డర్లో మనకి లక్ష్మీదేవి రూపం అనేది వచ్చిందండి. అండ్ కింద చూసినట్లయితే ఇలా త్రీ స్టోన్స్ వచ్చాయన్నమాట. 3 రూబీ స్టోన్స్ అనేవి వచ్చాయి. జుమ్కా అంతా కూడా మనకి గోల్డెన్ బాల్స్ అటాచ్ అయ్యి ఈ విధంగా హ్యాంగింగ్స్గా వచ్చాయండి. అండ్ జుమ్కా లోపల చూసినట్లయితే ఈ విధంగా మనకి ఎమరాల్డ్ బీడ్ వచ్చింది. ఎమరాల్డ్ బీడ్కి అటాచ్ అయ్యి మనకి ఈ విధంగా పర్ల్స్ అనేవి వచ్చాయి. సో ఈ జుమ్కాస్కి గ్రాస్ వాల్యూ వచ్చేసి 26 గ్రామ్స్ ఉందండి. అండ్ నెట్ వాల్యూ వచ్చేసి 24 గ్రామ్స్ ఉంది. నెక్స్ట్ జుమ్కాస్ చూద్దాం. సో ఇప్పుడు మనం చూస్తున్న జుమ్కాస్ వచ్చేసి చాలా బిగ్ సైజ్లో వచ్చాయండి. అండ్ చాలా డీటెయిలింగ్గా డిజైన్ చేశారు, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో స్టడ్ పీస్ నుండి చూద్దాము. స్టడ్ పీస్ వచ్చేసి మనకి యాంటిక్ పాలిష్తో వచ్చింది. నక్షి డిజైనింగ్ ఇచ్చారు, నక్షి వర్క్ ఇచ్చారు. అండ్ మొత్తం లక్ష్మీదేవి రూపం వచ్చేసింది. కిరీటం దగ్గర వచ్చేసి మనకి గోల్డెన్ బాల్స్ అలానే రూబీ స్టోన్ వచ్చింది. కింద చూసినట్లయితే మనకి సెకండ్ స్టెప్లో పీకాక్స్ వచ్చాయండి హ్యాంగింగ్ దగ్గర. పీకాక్స్ కూడా చాలా డీటెయిలింగ్గా డిజైన్ చేశారు. అండ్ మిడిల్లో మనం చూసినట్లయితే రూబీ స్టోన్ అనేది వచ్చింది. అండ్ కింద జుమ్కా దగ్గర చూసినట్లయితే
ఈ విధంగా వచ్చింది. మనకి లక్ష్మీదేవి రూపం వచ్చింది. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ పీకాక్స్ అనేవి వచ్చాయి, లీవ్స్ అనేవి వచ్చాయి. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ విధంగా ఎలిప్స్ షేప్ వచ్చేసి ఎలిప్స్ షేప్ లోపల ఎమరాల్డ్ స్టోన్ వచ్చింది. అండ్ ఈ ఎలిప్స్ షేప్ పైన చూసినట్లయితే మనకి రూబీ స్టోన్ అనేది రావడం జరిగిందండి. అండ్ ఇక్కడ కూడా మనకి పీకాక్కి మధ్య ఈ విధంగా రూబీ స్టోన్ అనేది ఇచ్చారు. వీటికి హ్యాంగింగ్స్గా మొత్తం జుమ్కా అంతా కూడా సర్కిల్లో మనకి ఈ విధంగా గోల్డెన్ బాల్స్ వచ్చాయి హ్యాంగింగ్స్గా. అండ్ జుమ్కా లోపల కూడా ఎమరాల్డ్ బీడ్ వచ్చింది. ఎమరాల్డ్ బీడ్కి హ్యాంగింగ్స్గా ఈ విధంగా వైట్ పర్ల్స్ అనేవి వచ్చాయి. అండ్ చాలా బరువు కూడా ఉందండి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఎటువంటి శారీ మీదకైనా సరే ఈజీగా యాప్ట్ అయిపోతాయి. సో ఈ జుమ్కాస్కి గ్రాస్ వాల్యూ వచ్చేసి 33 గ్రామ్స్ ఉందండి. అండ్ నెట్ వెయిట్ వచ్చేసి 29 గ్రామ్స్ ఉంది. నెక్స్ట్ జుమ్కాస్ చూద్దాం. అండ్ మనం చూస్తున్న ఎపిసోడ్లో ఇవి ఫైనల్ జుమ్కాస్ అండి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. సో ఫస్ట్ స్టడ్ పీస్ వచ్చేసి మనకి యాంటిక్ పాలిష్ ఇచ్చారు. మొత్తం అంతా కూడా మనకి లక్ష్మీదేవి రూపం ఇచ్చారు యాంటిక్ పాలిష్ తోటి. అండ్ కింద వచ్చేసి మనకి ఈ విధంగా గోల్డెన్ బాల్స్తో హ్యాంగింగ్స్ అనేవి వచ్చాయి. ఇక్కడ అటు ఇటు చూసినట్లయితే మనకి రూబీ స్టోన్ అనేది రావడం జరిగింది. అండ్ హ్యాంగింగ్ దగ్గర చూసినట్లయితే ఈ విధంగా 3 రూబీ స్టోన్స్ వచ్చేసి ఆపోజిట్ సైడ్స్లో మనకి ఎలిఫెంట్స్ అనేవి వచ్చాయన్నమాట. బుట్టకమ్మ వచ్చేసి మనకి ఈ విధంగా యాంటిక్ పాలిష్లో లక్ష్మీదేవిని ఇచ్చారు. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఈ విధంగా మనకి లీవ్ షేప్ వచ్చింది. అండ్ లీవ్ షేప్కి మధ్యలో ఎలిప్స్ షేప్ వచ్చి ఎలిప్స్ షేప్ లోపల మనకి ఎమరాల్డ్ స్టోన్ అనేది వచ్చిందండి. కింద అంతా కూడా మనకి రూబీ స్టోన్ సర్కిల్స్లో రావడం జరిగింది. ఈ హ్యాంగింగ్ అంతటికి కూడా మనకి హ్యాంగింగ్స్గా బుట్టకమ్మకి గోల్డెన్ బర్ల్స్ వచ్చాయి ఈ విధంగా. అండ్ నెక్స్ట్ లోపల చూసినట్లయితే మనకి ఎమరాల్డ్ బీడ్ వచ్చింది. ఎమరాల్డ్ బీడ్కి హ్యాంగింగ్స్గా మనం చూసినట్లయితే వైట్ పర్ల్స్ అనేవి వచ్చాయి. సో చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అండ్ ఈ జుమ్కాస్కి గ్రాస్ వెయిట్ వచ్చేసి 36 గ్రామ్స్ ఉందండి. అండ్ నెట్ వెయిట్ వచ్చేసి 31 గ్రామ్స్ ఉంది. సో చూసారు కదండి, ఇవాళ ఎపిసోడ్లో నేను మీకోసం బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ జ్యువెలరీ చూపించాను. సో జ్యువెలరీలో ఏదైనా ఐటెం మీకు నచ్చింది అనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. అలానే సేమ్ నెంబర్ మీద వీడియో కాలింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. మీరు ఇన్ స్టోర్ విజిట్ చేయాలి అనుకుంటే గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి కుకట్పల్లి చందన బ్రదర్స్ అని టైప్ చేశారంటే అడ్రస్ వచ్చేస్తుంది. ఇన్ స్టోర్ కూడా విజిట్ చేయొచ్చు. అలానే డిస్క్రిప్షన్లో మన యొక్క టెలిగ్రామ్ లింక్ ఉంటుందండి. బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చే లేటెస్ట్ కలెక్షన్, లేటెస్ట్ అరైవల్స్ అండ్ మరిన్ని నోటిఫికేషన్స్ అన్నీ కూడా నెక్స్ట్ యూట్యూబ్ వీడియోస్ అన్నీ కూడా ఆ లింక్లో మీకు అవైలబుల్గా ఉంటాయి. సో ఆ లింక్ ఓపెన్ చేశారంటే మీకు టెలిగ్రామ్లో జాయిన్ అయిపోవచ్చు. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మా ఛానల్ నుండి మీకు కావాలి అనుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి.